హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళైతే నేను మా ఇంటి గృహప్రవేశం వీడియో అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా సరే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇల్లు కొనుక్కోవడం అనేది పెద్ద డ్రీమ్ అండి. ఆ డ్రీమ్ అయితే మేము అచీవ్ చేసాము. ఇది మా బాబు నేను ప్రెగ్నెంట్ కాకముందుది. ఇప్పుడైతే నేను మన ఫ్యామిలీ తోటి షేర్ చేసుకుంటున్నాను. వీడియో మొత్తం చూడండి, వీడియో చాలా బాగుంటుంది. మీరు కనుక నా వీడియో ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే వచ్చేస్తుంది. ఇదైతే మా ఇల్లు అండి. మేము ఎంతో ఇష్టపడి ఎంతో కష్టపడి కొనుక్కున్న ఇల్లు అండి. ఇది మేము విజయవాడలో అయితే కొనుక్కున్నాము. విజయవాడలో మేమైతే ఉండము, మా అత్తయ్య వాళ్ళు ఉంటారు. ఇంట్లో మా అత్తయ్య మామయ్య ఉంటారు. మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఉంటాము. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలో ఉంటాం కదండి. సో ఇదైతే ఫస్ట్ అసలు కప్బోర్డ్ వర్క్ ఏమీ చేయించకముందు అనమాట ఈ ఇల్లు. తర్వాత మేము వుడ్ వర్క్ ఎలా చేయించాం, అసలు ఎంత కాస్ట్ అయింది ఏంటి అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కావాలంటే కనుక తప్పకుండా షేర్ చేస్తాను. కామెంట్స్ చేయండి అండి, మా ఇల్లు ఎలా ఉంది, నచ్చిందా లేదా, అసలు ఏంటి అనేది మాత్రం కామెంట్ చేయండి. నా వీడియోస్ అన్నీ చూస్తున్నారా లేదా? నా వీడియోస్ అన్నీ బాగుంటాయండి, చూడండి. వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్, ప్రెగ్నెన్సీ గురించి, మా బాబుతోటి అలాగా అన్ని వీడియోస్ ఉంటాయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానండి. మా ఇల్లు అయితే డబల్ బెడ్రూమ్ అండి. డబల్ బెడ్రూమ్, హాల్, కిచెను. మా కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మేమైతే విజయవాడలో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అయితే తీసుకున్నాము. సో అది ఇక్కడ మాది థర్డ్ ఫ్లోర్లో అనమాట. సో ఏమైందంటే గోమాత దొరకదని చెప్పి అన్నారనమాట. గోమాత దొరకకుండా ఎన్ని లక్షలు పెట్టి ఇల్లు కొన్నా సరే ఆవిడ గోమాత వచ్చి మన ఇంట్లో కాలు పెట్టందే శుభం కాదు కదండి. సో ఎట్లయితేనే మా ఆయన పట్టుబట్టి అలాగోలా ఎతికి గోమాతనైతే తీసుకొని వచ్చారు. ఆ అమ్మ ఇంట్లోకి వచ్చింది, గోమాత బిడ్డ. ఆ ఇంట్లోకి రాగానే యూరిన్, బాత్రూము పాస్ చేసింది. గోమూత్రము, గోపేడ మనకు ఎంతో మంచిది కదండి, పాజిటివ్ ఎనర్జీ కదా. సో ఆ అమ్మ అయితే పాస్ చేసింది. మేకైతే చాలా పాజిటివ్గా అనిపించింది. ఇంకా దానికి మించి లోనకు తేనన్నారండి, ఎందుకంటే కాలు జారిపోతున్నాయి, మళ్ళీ పడిపోతే కాలు ఇరిగిపోయిద్ది అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. సో అంతేనండి, ఇంకా జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళిపోయారు. గోమాత అయితే సేఫ్గా అయితే వెళ్ళిపోయింది. ఇంకా గోమాతకి పూజారి గారు అయితే అరటిపండాయి పెడుతున్నారు. బెల్లం అరటిపండాయి పెట్టాలి కదండి. ఇంకా వాళ్ళు వచ్చినందుకు అమౌంట్ అది అయితే ఇచ్చేసాము గోమాత కోసము. సో ఫైనల్గా గోమాతకి అయితే అరటిపండ్లే పెట్టేసి పంపించేశారు. వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడైతే మా గృహప్రవేశం అయితే August 21, 2022 2022లో జరిగింది. నైట్ 8:36కి ముహూర్తము. సో అది ఏంటంటే అసలు మేము ఇల్లు తీసుకోవాలని అనుకోలేదు. మా ఆయన సడన్గా ఇంకా ఒక 1 month ముందే చూడడం స్టార్ట్ చేశారు. ఇల్లు తీసుకోవాలని చాలా స్ట్రాంగ్గా అనుకున్నారు. ఇంకట్లా మేము చాలా ఇల్లులు, చాలా అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు అలా చూస్తూ ఉన్నాము. ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవచ్చు కానీ అది చాలా రేటు ఉంది, అంత మన బడ్జెట్ కాదనమాట. అందుకని ప్రస్తుతానికి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుందామని చెప్పి ఫ్లాట్లే చూసాము. ఇదంతా మేము ఈఎంఐలోనే తీసుకున్నాము. ఎంతో సంతోషంగా మా గృహప్రవేశం అయితే జరిగింది. మీరు మా మొహాలు చూడొచ్చు, మా మొహాల్లో ఎంత సంతోషం ఉంటుందో. మా మొహాల్లోనే లైట్లు ఉన్నాయి, లైట్లు కూడా అవసరం లేదు నిజం చెప్పాలంటే. ఇంకా మా అత్తయ్య మామయ్య వాళ్ళతో అయితే ఇది మా అత్తయ్య మామయ్య వాళ్ళ బెడ్రూము. సో ఆ బెడ్రూమ్కి మా మామయ్యతోటి పూజ అయితే చేపిస్తున్నారు అయ్యవారు. ఇంకా అందరూ వచ్చారు. మాది ముహూర్తం నైట్ టైం కాబట్టి మెయిన్ వాళ్ళంతా నైట్ వచ్చారు. అది అయిపోయినాక నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే నార్మల్ భోజనాలు పెట్టుకున్నాము. ఇంక ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళు వాళ్ళ రూమ్కి పూజ చేసుకొని అయితే వెళ్తూ ఉన్నారు. ఇంక వీళ్ళిద్దరూ ఆ బిందెలు పట్టుకున్న వాళ్ళిద్దరూ మా ఆడబిడ్డలు అనమాట. మా ఆయనకి అక్క చెల్లి, మధ్యలో మా ఆయన. ఇది మా బెడ్రూము, కిడ్స్ బెడ్రూము. పెద్దవాళ్ళేమో అటు సైడ్ ఉండాలి, పిల్లలు ఇటు సైడ్ కాబట్టి ఇది మా బెడ్రూము. ఈ బెడ్రూమ్కి నాతోటి పూజ చేయించారు. కిచెన్కి ఏమో మా అత్తగారితో పూజ చేయించారు. అసలు మెయిన్ ఎంట్రన్స్కి ఏమో మా ఆయనతో చేయించారు. మా ఆయన పేరు మీద కదా తీసుకుంది, సో అందుకని చెప్పేసి మాకైతే ఎంతో సంతోషంగా ఉంది. అసలు ఆ సంతోషాన్ని అసలు మాటల్లో చెప్పలేము. ఇప్పుడు తలుచుకున్నా కూడా చాలా హ్యాపీ. మా లైఫ్లో మేము చాలా పెద్ద దీన్ని అచీవ్ చేసాము అనేసి. ఎందుకంటే ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల కదా, అలా అన్నమాట. ఇంకెక్కడైతే అంతా కుడుములు, కొత్త ఇంట్లో కుడుములు ఎగరేయాలి కదా, కుడుములు ఎగరేస్తున్నారు. పట్టుకుంటే మంచిదంటే మా ఆయన ప్రయత్నించాడు కానీ ఒకడు కూడా పట్టుకోలేకపోయాడు. అక్కడ ఉన్న పిల్లలందరూ ఇద్దరు ఆడపిల్లలేమో మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ కూతుర్లు, ఇంకొక 2 మగపిల్లలేమో మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ కొడుకులు.
పెద్ద ఆమెకి 2 కూతుళ్ళు, చిన్న ఆమెకి 2 కొడుకులు. నాకైతే అప్పటికేం ప్రెగ్నెన్సీ లేదు. అప్పటికే మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అయిపోయింది. కానీ అప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను. చెప్పాను కదా ఫాలిక్యులర్ స్టడీ జరుగుతుందని. అప్పుడైతే ఫాలిక్యులర్ స్టడీ జరుగుతుందనమాట. ఇంకా నేను కూడా చాలా పక్కగా ఉన్నాను చూసారా. నేను అప్పుడు బాగా డైటింగ్ చేసి వెయిట్ లాస్ అవుతూ ఉన్నాను ప్రెగ్నెన్సీ కోసం. ఇదైతే మా హ్యాపీ మూమెంట్స్ అనమాట. ఇక్కడైతే పొంగలన్నం పెట్టేశారు. పాలు పొంగిస్తున్నారనమాట మా ఆడబిడ్డలే కదా పొంగించాలి ఇంటికి ఆడపిల్లలు. సో వాళ్ళైతే పాలైతే పొంగిస్తున్నారు. ఇంకా అపార్ట్మెంట్లో కాబట్టి డైరెక్ట్గా మంట పెడితే బండలు పాడైపోతాయి అని చెప్పి ఇసుక పోసి దాని మీద కట్టెల పొయ్యితోనే పెట్టారు నార్మల్గా ట్రెడిషనల్గా. ఇక్కడైతే మాకు సత్యనారాయణ స్వామి వ్రతం జరగడం స్టార్ట్ అయింది. అటు పక్కన మా ఆడబిడ్డ వాళ్ళు పూజ, ఇటు పక్కన మేమేం పూజకి కూర్చోబోతున్నాం. వాళ్ళేమో అక్కడ పొంగల్కి రెడీ చేస్తున్నారు. వాళ్ళకైతే పాపం చుక్కలే కనిపించాయని చెప్పాలి. ఆ పొగకి కళ్ళు మండిపోతా పాపం. మేమైతే ఇక్కడ పూజలో కూర్చున్నాము. నా వెనక కూర్చుంది కదా ఒక అమ్మాయి, తనైతే నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నా అప్స్ అండ్ డౌన్స్లో నా చాలా సిచ్యువేషన్స్లో తను నాతోనే ఉంది. తను నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడైతే తనతో మాట్లాడడానికి అసలు టైమే ఉండట్లేదు బాబు పుట్టేసినాక. కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేము. ఈ గృహప్రవేశానికి వచ్చింది నా ప్రతి ఒక్క నా ఇంట్లో ఫంక్షన్ ఏది మిస్ కాలేదు. మా ఫ్రెండ్ నాకు వెండి కుంకుమ భరిణ కూడా గిఫ్ట్ చేసింది మా ఫ్రెండ్. ఇక్కడైతే మేము పూజ అయితే స్టార్ట్ చేసాము. ఫోటోలు కొన్ని స్టిల్స్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. నా వీడియోస్ మాత్రం నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మా ఫుల్ హోమ్ టూర్ వీడియో కావాలంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. నేను మా ఇల్లు చూపిస్తాను. మా ఇల్లు చాలా బాగుంటుంది. మా ఆయన దగ్గరుండి చాలా బాగా కప్బోర్డ్ వర్క్ అదంతా చేయించారు. ప్రతి ఒక్కరు మా అపార్ట్మెంట్ మొత్తంలో మా ఇంటి కప్బోర్డ్ వర్కే బాగుంటుంది. అందరూ వచ్చి మా ఇంట్లో చూసి వాళ్ళు అలా చేయించుకునేవారు. ఎవరు వచ్చినా సరే ఫొటోస్ తీసుకొని వెళ్తారు. చాలా బాగా చేయించుకున్నారని. అప్పుడు మేము చెప్తాం మా ఆయనే అంత దగ్గరుండి చేయించాడు, మా అత్తయ్య అయితే మా అబ్బాయి చేయించాడు, అంతా మా అబ్బాయి దగ్గరుండి చేయించాడు అని చెప్తూ ఉంటారనమాట. ఇంకా అసలు ఇది ఇప్పటికి కూడా చాలా డ్రీమ్ అనమాట. అసలు ఎలా జరిగింది అంత సడన్గా 1 month లోపు ఎలా ఇల్లు దొరికింది. అసలు ఇంకా హైలైట్ ఏంటంటే ఈ ఇల్లు మేము చాలా ఇల్లు చూసినాక ఈ అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ మేము చూసింది ఇదే ఇల్లు. అదే 3rd floorలో ఇప్పుడు మేము ఏదైతే గృహప్రవేశం చేస్తున్నామో అదే ఇల్లు మేమైతే చూసినాక అదే ఇల్లు మాకు ఫైనల్ అయింది. కరెక్ట్గా 10 days ముందు, అంటే మా గృహప్రవేశానికి 10 days ముందు మేము ఫైనల్ చేసుకొని ఓనర్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ముందు కొంచెం పేమెంట్ చేయాలి కదా, టోకెన్ అమౌంట్ పే చేసేసి ఇంకా గృహప్రవేశం సండే, సాటర్డే మార్నింగ్ రిజిస్ట్రేషన్. ఎంత ధైర్యంగా మేము రిజిస్ట్రేషన్ కూడా అవ్వకుండా కార్డులు కొట్టించేసి చుట్టాలందరూ గృహప్రవేశం అని టైం పెట్టించేసి ఇచ్చొచ్చాము. అంటే అంత డేరో చూడండి. ఇక్కడ అందరూ ఒక్కొక్క రూమ్లో కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటున్నారు. అక్కడ అందరు సరిపోరు కదా, ఇంకా అక్కడ పూజ జరుగుతుంది. అక్కడేమో మా మాయోళ్ళ బెడ్రూరాళ్ళు, ఇక్కడ మా బెడ్రూమ్లో వీళ్ళు ఈ పిల్లలు, అటు ఇటు అక్కడేమో మా ఆడబిడ్డోళ్ళు పాలు పొంగిస్తూ ఎవరి గదుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పుడైతే మెయిన్ చుట్టాలే వచ్చారు. ఇంకా రేపు మార్నింగ్ అయితే అందరూ ఉంటారు. ఈ పిల్లలు చూసారా ఫోనుల్లో మునిగి తేలుతున్నారు. ఇక్కడైతే చాలా పూజలు చేయించారండి మాతోటి. చాలా గంటలు పట్టింది చెప్పాలంటే. చాలా పూజలు చేయించారు. నాకు ఇప్పుడైతే గుర్తులేలే కానీ 5 రకాల పూజలు, మొత్తం 5 పూజారులు వచ్చి చేయించారు. చాలా బాగా జరిగింది. చాలా మంచిగా అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ. ఎప్పటికి తలుచుకున్నా చాలా హ్యాపీ. అసలు అలా ఎలా సాధ్యం, అలా ఎలా మనం ఇల్లు తీసుకున్నామో అదొక డ్రీమ్లా ఉంది కదా అని చెప్పేసి. మేబీ మా జీవితంలో ఫస్ట్ ఇల్లు వచ్చి తర్వాత పిల్లలు పుట్టాలని రాసుందేమో అనుకున్నాను నేను ఆ తర్వాత అయితే. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అయ్యి ఇంకా అప్పుడు అనుకున్నాను. ఇంకా దాని తర్వాత గృహప్రవేశమే మేము ఇల్లులో వుడ్ వర్క్ అదంతా చేయించుకొని అక్టోబర్లో అయితే మేము ఇంట్లోకి వెళ్ళిపోయాము. అక్టోబర్లో ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే అక్టోబర్లో, నవంబర్లో నాకు ఫాలిక్యులర్ స్టడీ అయింది. డిసెంబర్లో నేను క్విట్ చేసేసాను. జనవరిలో నాకు ప్రెగ్నెన్సీ అనేది, పీరియడ్స్ అనేవి స్కిప్ అయిపోయినాయి. ఇంకా అందరూ ఏమంటారంటే ఈ ఇల్లు కొన్నారు కదా, ఈ ఇల్లు కలిసి వచ్చింది బాగా, సో నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటారు. ఇప్పుడు అంతే కదా, ఏదైనా కొత్తగా వచ్చినప్పుడు అప్పుడు పాజిటివ్గా జరిగితే దాన్నే కదా అంటారు. ఇక్కడైతే ఫైనల్గా మా పూజ అయితే వస్తుంది దగ్గరలోకి. ఆయనేమో కథలు అదేంటి ఇదేంటి అని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అందరు ఆన్సర్స్ చెప్తూ ఉన్నారు భలేగా.
ఇంక చూసారు కదా పూజారులు మారుతూ ఉన్నారు. నేను చాలా వీడియో అయితే ఎడిట్ చేసేసాను, ఎందుకంటే చాలా లాంగ్ అంటే చూడలేరు కదా. 1 అవర్ వీడియోని కుదించి 25 మినిట్స్ చేశాను. ఇంకెంతకంటే నాకు తగ్గించాలనిపించలేదు, చూస్తారు కదా అనేసి. బోరింగ్ అయితే ఉండదు, ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో చాలా బాగుంటుంది, అది మొత్తం వీడియో అయితే చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ సింబల్ అయితే ఆన్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే వచ్చేస్తుంది. వీళ్ళైతే మా పెద్ద ఆడబిడ్డ, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళైతే మాకు బట్టలు పెడుతున్నారు. అది ఇక్కడ ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి. ఇంక వీళ్ళైతే మా మామయ్య వాళ్ళ అక్క వాళ్ళ కొడుకుకే ఇచ్చారు మా పెద్ద ఆడబిడ్డని. వాళ్ళది చెరుకుపల్లి దగ్గర ఊరు. వాళ్ళకి 2 ఆడపిల్లలు. ఇక్కడైతే వాళ్ళు మాకు బట్టలు పెడుతున్నారు. ఇంకా దాని తర్వాత మా అత్తయ్య మామయ్య కూడా వాళ్ళు బట్టలు పెడుతున్నారు. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజైతే నా మొహంలోనే లైట్లు వెలిగిపోతున్నాయి అనమాట. నాకు మా ఆయనకి లైట్లు కూడా అవసరం లేదు, అంత ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు కదండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా పెద్ద విషయము. అందుకనేసి ఇంకా అలా జరుగుతూ ఉంది. చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా అనిపించింది. అసలు అది మాటల్లో చెప్పలేంది. చాలా సంతోషంగా ఉన్నాం మేమైతే. ఇక్కడైతే ఇంకా మా చిన్నాడు బిడ్డ వాళ్ళు మాకైతే బట్టలు పెడుతున్నారు. మా చిన్నాడు బిడ్డ వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరే అబ్బాయిలు మాకైతే బట్టలు పెడుతున్నారు. మేము కూడా లాస్ట్లో వాళ్ళకి బట్టలు పెడతాము. ఇంకా అసలు ఇది ఒక పెద్ద మెమరీ అండి. నాకైతే ఇది చాలా పాజిటివ్గా ఉంటుంది. అంత మ్యూజిక్ పెడదాం అనుకున్నా కానీ మాట్లాడదాము, మ్యూజిక్ ఏముంది ఏం అర్థం కాదు కదా, ఊరికే చూస్తూ ఉంటారు. అది మాట్లాడితే మేము ఎలా ఇది అయ్యాము, ఎలా ఇల్లు తీసుకున్నాము అదంతా మీకు తెలుస్తుంది కదా. సో అందుకని నేనైతే రికార్డ్ చేస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ప్లీజ్ వీడియో మాత్రం మొత్తం చూడండి. మీరు వస్తున్నారు ఏదో 1 మినిట్ 2 మినిట్స్ చూసి వెళ్ళిపోతున్నారు, అలా చేయొద్దండి ప్లీజ్. మొత్తం చూడండి, టైంపాస్కి ఏం పెట్టం కదండి, మీకు యూస్ఫుల్ అవుతుందని పెడతాం. ఏదైనా టైం వేస్ట్ అయితే మేము పెట్టాం. నాకు కూడా చాలా టైం ఉండదు, మా బాబుతోటి నాకు సరిపోయిద్ది అనమాట. మా బాబు ఇప్పుడు నిద్రపోతున్నాడు. నైట్ నాకు ఇప్పుడు 12 అయింది. నేనైతే ఇది రికార్డ్ చేస్తాను, ఎందుకంటే మార్నింగ్ టైంలో మాట్లాడితే లెగిసిపోతున్నాడు. ఇప్పుడు మా హస్బెండ్ ఉంటారు కాబట్టి నేను పక్క రూమ్లోకి వచ్చి సైలెంట్గా అయితే మాట్లాడుతున్నాను. ఇక్కడైతే నాకు వాళ్ళు మంగళహారతులు ఇస్తున్నారు, మా ఆడబిడ్డ వాళ్ళు. నాకు, మా ఆయనకి, మా అత్తయ్య మామయ్య వాళ్ళకి ఆడపిల్లలు కదా, సో వాళ్ళు మంగళహారతులు ఇవ్వాలి కదా, అందుకని వాళ్ళైతే హారతులు ఇస్తున్నారు మాకు. ఇంకా మేమైతే చూడండి మా ఫేసులో ఎంత ఆనందం ఉందో. మా ఆనందాన్ని అసలు మామూలుగా ఉండదు, మా ఆనందానికి అసలు అవధులు ఉండవు. అసలు నిజం చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది మాకు, చాలా ఆనందంగా ఉంది. అసలు ఆనందాన్ని అయితే అసలు చెప్పలేము. ఇంకా మీరు మీ లైఫ్లో మీకు కావాల్సింది ఎప్పటికి అచీవ్ చేశారు చెప్పండి. మేమైతే అసలు అది డ్రీమ్ అనమాట. 1 మంత్లో ఇల్లు తీసుకున్నామంటే అసలు ఎవరు నమ్మలేదు చెప్పాలంటే. 10 డేస్ ముందు ఇల్లు చూసి రిజిస్ట్రేషన్ అంటే కూడా ఎవరు నమ్మలేదు. మీరు ముందు నుండే ప్లాన్ చేశారు, మాకు ఇప్పుడు చెప్తున్నారు అది ఇది అన్నారు. వీళ్ళైతే మా అత్తయ్య వాళ్ళ చుట్టాలు, వాళ్ళు పెద్దమ్ముడు చిన్నమ్ముడు అంటారు వాళ్ళని. మా అత్తయ్య వాళ్ళ మేనత్త కూతుర్లు. సో వాళ్ళు అన్ని ఫంక్షన్లకు వస్తారు, ప్రతి ఫంక్షన్లోనూ ఉంటారు వాళ్ళు, ఏ ఫంక్షన్ మిస్ గారు. వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ తమ్ముడి భార్య కూతురు, మేనకోడలు. ఆ వెనకున్న గ్రీన్ శారీ ఆమె మా అత్తయ్య వాళ్ళ మరదలు, అంటే తమ్ముడు భార్య సొంతం, వాళ్ళు వచ్చారనమాట. ఇంకా చాలా మంచిగా అనిపించేది చెప్పాలంటే. అందరు ఆశీర్వాదాలు అయితే తీసేసుకుంటున్నాను. అందరూ ఏంటమ్మా ఎందుకు అంటున్నారు, కానీ అది ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా. ఎవరి దగ్గరైనా మనం ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ మన దగ్గరికి వస్తుందంట. నేనేంటి వీళ్ళ కాళ్ళు పట్టుకునేదాన్ని గర్వం మాత్రం ఉండకూడదు. మనం ఎవరైనా సరే తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరితోనైనా సరే మంచిగా ఉండాలి. ఒకరిని తక్కువ చేసి మాట్లాడితే మనకేమొస్తుంది, ఎదుటోళ్ళని బాధ పెట్టకూడదు కదా. సో అందుకని ఎప్పుడైనా సరే ఎప్పటికీ ఎదుటోళ్ళని అయితే మీరు అసలు బాధ పెట్టడానికి ప్రయత్నించొద్దు. ఇదిగోండి వీళ్ళు వచ్చేసి మా చిన్నాడు బిడ్డ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య. వాళ్ళైతే మాకు వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఇక్కడైతే ఇంకా పూజ అంతా అయిపోయింది. ఫైనల్గా కొన్ని పిక్చర్స్ అయితే వాళ్ళు క్లిక్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీ ఫొటోస్. ఇక్కడ మా బుడ్డోడు మిస్ అయిపోయాడు, ఎందుకంటే అప్పుడు నాకు బొజ్జలో కూడా లేడు కదా. మా బుడ్డోడు కూడా ఉంటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే.
మా బుడ్డోడు వాళ్ళ సొంత ఇంట్లోనే ఆయన సొంత ఇంట్లోనే పుట్టాలనుకున్నాడు, అందుకే వెయిట్ చేశాడేమో అనిపించింది నాకైతే. ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇది కాదు ఆ రోజు నైటే ఇది పూజ అయిపోయినాక అంతా దగ్గరగా డెకరేట్ చూపిస్తున్నారు. ఈ పూజా మందిరం ఉంది కదా, ఇదైతే మేము పూణేలో మ్యారేజ్ అయిన కొత్తలో పూణేలో ఉండాలం కదా, పూణేలో తీసుకున్నాం. అది మా అత్తయ్య వాళ్ళు పూజకు కావాలంటే ఇది ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతానికి ఉపయోగపడింది అనమాట. ఈ పూజా మందిరము చాలా బాగుంటుంది, రీజనబుల్ ప్రైస్లోనే దొరికింది మాకు. అప్పుడు 2000 అట్లా పడినట్టుంది 2017లో. ఇప్పుడైతే చాలా కాస్ట్ ఉంటుందేమో. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ పూజా మందిరం అంతా డెకరేట్ చేసింది మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ చిన్న కూతురు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా రిలేటివ్స్ని అందరినీ పిలిచి ఆ రోజైతే మొక్క భోజనాలు ఏం పెట్టలేదు, ఎందుకంటే వ్రతమైంది కాబట్టి ఓన్లీ పప్పు భోజనాలే పెట్టాము. 1 వీక్ తర్వాత మళ్ళీ మొక్క భోజనాలు పెట్టాము. ఇంకా ఏమన్నారంటే గృహప్రవేశమైనాక, మాకు గృహప్రవేశమైన ఒక 1 వీక్ 10 డేస్లోపే వినాయక చవితి ఉంది, ఫస్ట్ పండగ కదా, అప్పటి వరకు ఇంట్లోనే ఉండి పూజ చేసుకోండి, తర్వాత వుడ్ వర్క్ చేయించుకోండి అన్నారు. సో ఇంకా గృహప్రవేశమైన 10 డేస్ ఇంక ఇక్కడే ఉన్నాము. అటు ఇటు మేము రెంటింటికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నాము. చాలా హడావిడిగా చుట్టాలంతా, చాలా టైం పాస్గా అయిపోయింది. అసలు టైం ఎలా గడిచిందో కూడా నిజం చెప్పాలంటే అసలు తెలియలేదు, చాలా మంచిగా గడిచింది. ఇంకా ఇక్కడైతే అక్కడ బిట్ యాడ్ అయింది కదా, సో ఇక్కడైతే ఇంకా ఆడబిడ్డ వాళ్ళకు కూడా శారీస్ అయితే పెట్టేస్తున్నాము. ఇక్కడైతే కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకుంటున్నాము. లాస్ట్లో అక్కడ కూర్చున్నారు కదా ఎల్లో శారీలో, ఆవిడ మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ అత్తయ్య, ఇక్కడ గ్రీన్ శారీ ఏమో మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు, వీళ్ళేమో పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఫ్యామిలీ. అంతా ఫ్యామిలీ ఫొటోస్ అంతా దిగుతూ ఉన్నాం మేమైతే. ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ వరకు మేమైతే దిగుతున్నాము. నేనైతే మా ఆయన అంత హైట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాను. మా ఆయన నేను ఎగురుతుంటే మా ఆయన ఇంకా హైట్గా ఎగురుతున్నాడు. కామెడీ ఏంటంటే, అట్లా చేయొచ్చా అండి, మీరే నీ న్యాయం చెప్పండి. ఈ హస్బెండ్స్ ఉన్నారే, ఈ వైఫ్ని ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటారు, అదేంటో కానీ వాళ్ళకి మనల్ని ఏడిపిస్తేనే సంతోషం వస్తుంది అనుకుంటా. ఇంకా అలా ఫైనల్గా ఇక్కడైతే అయిపోయింది. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే నాకు భలే ఇష్టము. ఈ శారీ నేను గృహప్రవేశానికి కట్టుకున్నాను, తర్వాత ఒక్కసారి కూడా కట్టుకోలేదు. నేను ఎప్పుడైనా కట్టుకోవాలని అయితే అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు కుదిరిద్దో తెలీదు. ఇక్కడ ఇలాగా మా ఇద్దరిని లాస్ట్లో ఫంక్షన్ అంతా అయిపోయినాక కొన్ని స్టిల్స్ తీశారు కదా, ఈ స్టిల్స్ అయితే నాకు చాలా ఇష్టము. ఎప్పుడైనా షేర్ చేస్తాను మా గృహప్రవేశం ఫొటోస్ వరకు షార్ట్స్లో. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, ఇందాక కొంచెం వచ్చింది కదా, ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. ఈ వీళ్ళిద్దరు మా ఆడబిడ్డలు ఇద్దరు కట్టుకున్న శారీస్ మేము పెట్టినాయి అనమాట గృహప్రవేశానికి. వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్ బాల అని చెప్పాను కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడైతే మా కార్ దగ్గర మేమైతే కొన్ని పిక్చర్స్ స్టిల్స్ దిగుతూ ఉన్నాము. ఈ కార్ వచ్చేసి కూడా మేము మ్యారేజ్ అయినాక, నా మ్యారేజ్ అయిన 6 monthsకి అట్లా తీసుకున్న రెనాల్ట్ క్విడ్ రిలీజ్ అయిన ఫస్ట్లో అనమాట ఈ కారు. సో ఇది మా కారు ప్రస్తుతం ఇదే అనమాట. ఇంకా ఏం చేస్తున్నారు అందరు, ఎలా ఉన్నారు, బాగున్నారా? నాకు మా గృహప్రవేశం అయితే మాత్రం చాలా మెమరబుల్ అండి. 1.5 year అయిపోతుంది ఇప్పటికి. ఇంకా రేపు ఆగస్ట్ వస్తే 2 years వచ్చేస్తుంది, 1.5 year కాదు. అప్పుడే 2 years అయిందా అన్నట్టు అనిపిస్తుంది. అప్పుడే ఏంటో రోజులు, సంవత్సరాలు, నెలలు, వారాలు ఎలా గడుస్తున్నాయి అసలు ఏంటి ఏం అర్థం కావట్లేదు. చాలా ఫాస్ట్గా గడుస్తున్నాయి రోజులు. ఇంకా ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ అయ్యి బాబు పుట్టినాకైతే అసలు టైం ఎలా గడిచిపోతుందో కూడా నాకైతే తెలీదు. ఇక్కడైతే బోల్డ్ అన్ని పిక్చర్స్ అయితే మేము దిగేసాము. దాని తర్వాత మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడైతే పూజలు ఏం లేవు కాబట్టి చక్కగా అన్ని ఫోటోషూట్లు చేసుకుంటూ కూర్చున్నాం అనమాట. ఇక్కడ నేను అడిగాను, ఇక్కడ మన మెయిన్ డోర్ దగ్గర కూడా చాలా బాగా డెకరేట్ చేసుకున్నాం కదా, ఇక్కడ కొన్ని పిక్చర్స్ దిగుదామని చెప్పి వాళ్ళు వీడియో తీస్తున్నారని యాక్చువల్లీ నాకు అసలు తెలీదు. ఇక్కడ చూసారా మేమిద్దరం ఎంత సన్నగా ఉన్నామో, ఇప్పుడు చూడండి నేనైతే లావ్ అయిపోయాను బాగా. ఇక్కడ వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళతోటి కొన్ని స్టిల్స్ దిగుతూ ఉన్నాము, కొన్ని స్టిల్స్ ట్రై చేద్దామని అనుకున్నాము. సో ఇక్కడైతే అదే మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ తోడుకోడలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళతోటి కొన్ని ఫొటోస్ దిగాము. ఇక్కడైతే మా స్టిల్స్ ప్రయోగాలు స్టార్ట్ అయినాయి అనమాట. రకరకాలుగా స్టిల్స్ పెట్టి రకరకాల కామెడీలు చేసుకుంటా, చాలా నవ్వుకుంటా సరదాగా అయితే టైం పాస్ అయింది. ఇక్కడైతే మా చిన్నాడు బిడ్డ వాళ్ళ చిన్న కొడుకు జోకులు వేస్తూ ఉన్నాడు, అత్త అని నా మీద స్నాప్చాట్ తీసి రకరకాల ఫిల్టర్స్ పెట్టి కామెడీ ఫోటోలని తీస్తూ ఉన్నారనమాట. నాకు స్టిల్స్ తీసుకోవడం కంటే వాళ్ళు నన్ను ఫోటోలు తీయడం ఎక్కువైపోయింది. ఫోటోగ్రాఫర్ కంటే వాళ్ళు ఎక్కువ ఫోటోలు తీస్తున్నారు నన్ను. ఈ పిల్లలు ఉన్నారే అంతేనండి, అల్లరి చేస్తారు. ఈ పిల్లలు ఉంటేనే మనకు సందడిగా ఉంటుంది, నిజం చెప్పాలంటే టైంపాస్ అవుతుంది. ఇక్కడైతే
లిటరల్లీ నన్ను ఒక పెరుగు బకెట్ మీద కూర్చోబెట్టారు. నేను బేసిక్గా అసలు పెరుగు అసలు తిన్ననమాట. నా టెన్షన్ అంతా ఎలా ఉందంటే ఫోటోకి స్టిల్ కంటే కూడా ఎక్కడ బకెట్ ఇరిగిపోయి బకెట్లో కూర్చుంటానో, నా డ్రెస్ అంతా ఎక్కడ పెరిగైపోయిద్దని ఫైనల్గా నా ఫోటోగ్రాఫర్ నా మీద కరుణించి చైర్ అయితే తీసుకొచ్చి చైర్లో అయితే కూర్చోబెట్టి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నారు. ఇప్పుడైతే మేము కింద భోజనాలకి ఏమేమి పెట్టామో ఏంటి అనేది అయితే చూపిస్తాను. ఇదంతా వెజ్ మెను క్యాటరింగ్కి ఇచ్చేసాము. మాకు తెలిసిన మా మామయ్యకి తెలిసిన వాళ్ళు ఉంటే భోజనాలు అయితే బాగున్నాయి, అందరు వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు. మేమైతే అపార్ట్మెంట్లో వాళ్ళని కూడా పిలిచాము. మేము వెళ్ళినప్పటికీ ఇంకా అంతగా ఎక్కువ మంది లేరు అపార్ట్మెంట్లో. ఇంకా ఉన్న వాళ్ళని పిలిచాము, వాళ్ళైతే వచ్చారు. ఇక్కడంతా రిలేటివ్స్ వాళ్ళందరూ కూర్చొని భోజనాలు అయితే చేస్తున్నారు. ఇంకా అది మేమైతే చాలా హ్యాపీగా గడిపాము. నిజం చెప్పాలంటే అనుకున్నారు కదా, వాళ్ళే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క, వాళ్ళ అత్తయ్య, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. ఇక్కడ కొంతమంది అయితే అసలు నాకు తెలియదు నిజం చెప్పాలంటే. ఇక్కడ మా ఆయన అయితే వడ్డిస్తున్నారు. ఈయన క్యాప్ పెట్టుకున్న ఆయన వాళ్ళ ఫాదర్ అనమాట. సో ఇదండి మా గృహప్రవేశం. చాలా బాగా జరిగింది. ఇదిగోండి ఇక్కడ ఉన్న చూడండి, వాళ్ళ అక్క అప్పుడు ప్రెగ్నెంట్ ఉంది, అయినా కూడా నా కోసం పిలిచామని చెప్పి వచ్చింది. తను స్టిచ్చింగ్ చేస్తుంది బ్లౌజెస్ చాలా బాగా. నా బ్లౌజెస్ అన్నీ నేను అక్కడే స్టిచ్చింగ్ ఇస్తాను, చాలా బాగా చేస్తుంది. ఇక్కడేమో నేను మా ఆయనకి ఏంటో చెప్తున్నాను, నాకు ఇప్పుడైతే గుర్తులేదు కానీ పెత్తనాలు చేస్తున్నాను మా ఆయన మీద, ఊరికే పైన పెత్తనాలు చేస్తున్నాను అనమాట. కానీ అమ్మ గృహప్రవేశం కానీ అటు తిరిగి అసలు కాళ్ళు అయిపోయినాయి నా గృహప్రవేశానికి. ఇక్కడ వైట్ షర్ట్లో ఉన్న ఆయన మాకు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అమ్మిన వాళ్ళు అనమాట. చాలా మంచి ఆయన, మాకు కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఇచ్చారు. సో హ్యాపీగా అనిపించింది. తర్వాత గృహప్రవేశాన్ని పిలిచినా వచ్చి ఒక 5,000 చదివించి వెళ్ళారు. వద్దన్నా కూడా తీసుకొని మా ఆయన నచ్చాడు ఆయనకు బాగా. తీసుకో అయ్యా పర్లేదు, ఇన్ని బాధ్యతలు తీసుకున్నావు అని చెప్పేసి. ఇంకా గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది. గృహప్రవేశానికి ముందు ఏమైందంటే నాకు ఫీవర్ వచ్చింది. ఇంకా గృహప్రవేశానికి అసలు నేను ఎలా కూర్చుంటాను ఏంటా అని చెప్పి చాలా టెన్షన్ అయితే పడ్డారు అందరూ. కానీ ఏం కాలేదు. ఇంకా మా ఆడబిడ్డోళ్ళు అన్ని పనులు చేశారు. నేనైతే గృహప్రవేశానికి సంబంధించిన ఇంట్లో అన్ని సర్దాను కానీ బయటకైతే ఎక్కడికి తిరగలేదు. ఎందుకంటే మళ్ళీ ఒళ్ళు అదిరితే కనుక ఫీవర్ వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఫైనల్గా మా గృహప్రవేశం అయితే చాలా హ్యాపీగా జరిగింది, చాలా సంతోషంగా జరిగింది. ఇక్కడ పిల్లలు చూసారా అన్నీ తినేస్తున్నారు. చాలా బాగా జరిగింది. నేను అసలు ఈ రోజునైతే అసలు ఎప్పటికీ మర్చిపోలేను, మెమరబుల్ మూమెంట్. ఇప్పుడు ఏదైనా సరే మనకు ఫస్ట్ ఏదైతే వస్తుందో దానికి వచ్చినంత హ్యాపీనెస్ తర్వాత ఇంకా ఫ్యూచర్లో కొంటామేమో తెలియదు, కానీ అప్పుడు ఇంత హ్యాపీనెస్ రాదు. వస్తుంది కానీ ఇంత హ్యాపీనెస్ రాదు. ఎందుకంటే ఫస్ట్ ఈజ్ ఫస్ట్ ఏదైనా సరే, అంతే కదా. ఇక్కడతో మా గృహప్రవేశం అయితే చాలా ఆనందంగా చాలా సంతోషంగా అయిపోయింది. సో ఇంకా దాని తర్వాత ఇది మాది గృహప్రవేశం వచ్చేసి సండే జరిగింది కదా, ఇది మండే రోజు అనమాట భోజనాలు. మళ్ళీ సండే రోజు మొక్క భోజనాలు పెట్టాము. ఎందుకంటే కొత్త ఇంటికి మొక్క భోజనాలు పెట్టకపోతే బాగోదు కదా, రక్తం చూపించాలంటారు కదా, అలా అనమాట. సో ఇంకా చాలా బాగా జరిగింది. కాళ్ళు అయితే అయిపోయినాయి. గృహప్రవేశం అయిపోయినా కాళ్ళు అయితే పప్పుగా అయిపోయినాయి. అసలు కాళ్ళు నడవడానికి కూడా రాలేదు. అటు తిరిగి ఏం చేసామో అర్థం కాదు, కానీ అటు తిరిగి మన పని అయితే అయిపోయిద్ది. కానీ అదొక మెమరీ కదా, బాగుంటుంది. సో అందుకని నేనైతే ఇక్కడ అన్నీ అయితే షేర్ చేశాను. ప్లీజ్ వీడియో మాత్రం మొత్తం చూసి లైక్ మాత్రం కొట్టండి ప్లీజ్. కామెంట్స్ కూడా చేయండి, వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా వీడియోస్ అన్నీ ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.